ముందుగా ఒక పోస్ట్ చూద్దాం. వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు కాదు, వాళ్ళల్లో ఉన్న కార్యకర్తల ఆగ్రహం, ఆవేదన, ఆక్రోశం. 30,000 రూపాయలు విలువ చేసి 300 జతల చెప్పులు పంపించి 300 కోట్ల రూపాయలు పబ్లిసిటీ పొందాడు పవన్ కళ్యాణ్. అదే జగన్మోహన్ రెడ్డి గారు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏ సీఎం చేయలేని ఉద్దానంలో 100 కోట్లు వెచ్చించి మంచినీరు, కిడ్నీ హాస్పిటల్స్ అన్నీ కట్టించిన పావల పబ్లిసిటీ తెప్పించుకోలేకపోయారు. ఒక్క టీవీ వాడు చూపించలేదు. ఈ 90 రూపాయల చెప్పుల గురించి ఎల్లో మీడియాతో పాటు 100 యూట్యూబ్ ఛానల్స్లో రాష్ట్రానికి అప్పు మొత్తం తీర్చేసినట్టు చెప్తున్నారు. ఇది వాళ్ళ ఆవేదన. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎస్, చేతకాంది ఎవరిది? జగన్ మీదన ద్వేషంతో, జగన్ మీద అసూయతో, జగన్ మనల్ని తినలేవలేదన్న కోపంతో. ఇప్పుడు రాష్ట్ర చరిత్రలో ఇంటికే సేవలు అన్నటువంటిది తెచ్చిన మొట్టమొదటి మగాడు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులతో సంబంధం లేకుండా మీ సేవ అనేటటువంటి ఒక విధానాన్ని తెచ్చిన చంద్రబాబుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాలాంటి వాళ్ళు మంచి నాయకుడు అని గుర్తించాం. అట్లాంటిది అంతకంటే మంచిది ఇంటికే సేవ. చివరికి వృద్ధులు, వికలాంగులు ఎవరైనా సరే తీసుకొచ్చి కులం, మతం, వర్ణం, వర్గంతో సంబంధం లేకుండా అలాంటి వాలంటీర్కి పేరు ఎక్కువైపోతుంది, మా పేరు చేత కాలేదని చెప్పేసి మాకు పేరు రాలేదని తిట్టుకుని ఆ జగన్కి వ్యతిరేకంగా పనిచేసింది ఎవరు? సొంత కార్యకర్తలు కాదా? అలాగే ఇసుక ఒక సిస్టమ్ తీసుకొచ్చి అక్కడ కుప్పలు పోసి అమ్మిచ్చే ఏర్పాటు చేశాడు. డబ్బులు ప్రభుత్వానికి వెళ్ళేటట్టు చేశాడు. అట్ట చేస్తాడు, తెలుగుదేశం వాళ్ళు అయితే తినేశారు, మమ్మల్ని తిన్నవ్వట్లేదు అని చెప్పి తిట్టుకుని మాకేం ప్రయోజనం అని చెప్పి వైసీపీకి వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు వీళ్ళు కాదా? ఏది పట్టించుకోకుండా ఓటు 10 మందిని పోగేసేటటువంటిది మానేసింది ఎవరు? లేదు. 2,000 మందికి ఒక ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ పెట్టినోడు జగన్మోహన్ రెడ్డి. అది చెప్పుకోకపోయేగా దాని అంతటి వల్ల మాకెవరికి విలువ రావట్లేదు అని చెప్పేసి జగన్ వదిలేసింది ఎవరు? ఇళ్ల దగ్గరలో హాస్పిటల్ గవర్నమెంట్ తరపున మంచి విలువైనటువంటి సేవలు అందించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కానీ దాన్ని జనంలోకి తీసుకెళ్లకుండా ఏముంది లేదు దానివల్ల మనకేంటి దొరుకుతుందని పట్టించుకోండి ఎవరు? కార్యకర్త. తెలుగుదేశంలో, జనసేనలో చిన్నది జరిగితే మైక్రోస్కోప్ వేసి ప్రచారం చేస్తారు. ఇక్కడ ఏడాదికి 45,000 రూపాయల దాకా డబ్బులు పోస్తే ఎవడు ప్రచారం చేసుకున్నాడు? జగన్ వెళ్ళి చెప్పుకుంటాడు. కానీ ఇక్కడ ప్రచారం చేస్తుంది ఎవడు? కార్యకర్తలు. తేడా అదే. అక్కడ కార్యకర్తలందరూ మనస్ఫూర్తిగా చంద్రబాబుని, పవన్ని ప్రేమిస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మేము చెప్పినట్టు లేదని ద్వేషించారు. దానికి వాళ్ళు ఏం చేస్తారు? పాప ఆయన ఏం చేస్తాడు?